అన్నట్టు ఇదివరకు మీకెంతో మంది దొంగలను వాళ్ళ కళా పోషణలను చూయించిన మీరు కూడా చూసిర్రు, పరేషాన్ అయ్యిర్రు, శాపాలు కూడా పెట్టిర్రు. ఇక ఇప్పుడు ఇంకో కొత్త దొంగ గారు వచ్చిర్రు. ఈ దొంగ గారు ఉత్తపచ్చి దొంగ కాదు. ఎసొంటి దొంగను చూస్తే మీరు షాక్ అవుతారు. జల్లినా గాండ్రి మరి. ఆ ఇగో ఇప్పుడు మనం జనగామ దగ్గర కుర్మవాడలు ఉన్నాం. దొంగలను పరిచయం చేసుకుంటారా? గీ అక్క ఇటు అటు తిరుగుతుంది చూడు. గీవెనే దొంగ నంబర్ 1. రెండో నంబర్ దొంగ కూడా ఉన్నది. అగో గీమే రెండో నంబర్ దొంగ. మరి వీళ్ళు ఏం ఎత్తుకోబోతుర్రబ్బా? బంగారమా పైసలా అని అంటారా? చూడు రే జరసేపు అట్లనే. అగో కుక్క పిల్లనేమో మెసిలిస్తుంది కదా. ఈ అమ్మగారు ఇప్పుడు ఏం చేస్తుంది కావచ్చు దాన్ని? అబ్బర విట ఇటు అటు చూసింది. కుక్క పిల్లని అటు గోడ అవతలకి ఇసిరేసింది. అట్నుంచి అటే దాన్ని తీసుకొని పరారు. అంటే వీళ్ళు కుక్క పిల్లల దొంగలు అన్నట్టు. అరే అవునంటే పైసలు ముట్టలే, ముంగటున్న సైకిల్ ను ఎత్తుకపోలే, ఇంటి లోపలికి కూడా పోలే. కుక్క పిల్ల కోసం గింతగానో నన్లాడి లాస్ట్కి ఇగో గిట్ల ఎత్తుకపోయారు. కథకు నా వాడెత్తు. కుక్క పిల్లల దొంగలేందో అసలైతే దొంగలు కనబడితే కుక్కలు మరుగుతాయి. కానీ వీళ్ళేమో ఆ కుక్కలనే ఎత్తుకోవే సంబరపడ్డారు. ఈ దొంగతనమైన కుక్క పిల్లను ఏంకులాడే పని పెట్టుకున్నారట జనగాం పోలీసు వాళ్ళు.